మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. అల్లుడు గారు, హాసినికి బొట్టు పెట్టండి. విక్కీ, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అరుంధతి, అమ్మాయికి స్నానం అయిపోయింది. ఈ రోజు నుంచి ఓ వారం పాటు తనకి నాన్ వెజ్ కూరలు ఏవీ పెట్టకూడదు. కొంచెం ఉప్పు కారాలు తగ్గించి వేసిన కూరలే పెట్టాలి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నేనేమైనా నీ కూతురికి వంట మనిషినా? అదేంటి అరుంధతి అలా అంటావు? ఈ ఇంటి పెద్ద నువ్వేనా, వేరే ఎవరైనా ఉన్నారా? ఇలాంటి జాగ్రత్తలు ఇంటి పెద్దకు చెప్పక ఇంకెవరికి చెప్తారు? పిన్ని, నువ్వుండు. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని? ఊరుకో. ఆ, అరుంధతి, మీ ఇంట్లో అందరూ నీ మాట మీదే నడుస్తారు కాబట్టి నువ్వు పనులకు మాట చెప్తే వాళ్ళలా చేస్తారని నీకివన్నీ చెప్పాను, కానీ వేరే ఏ ఉద్దేశంతోనూ కాదు. నువ్వు నా కూతురి కోసం మమ్మల్ని ఇన్ని రోజులు నీ ఇంట్లో ఉండనిచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. మీరొచ్చిన పని పూర్తయిందిగా, ఇక మీరు బయలుదేరితే. బయలుదేరతాం. కానీ నేను ఒక్కసారి అల్లుడి గారితో మాట్లాడాలి. విక్కీతో తమరేం మాట్లాడతారు? పిల్లనిచ్చిన వాళ్ళం అల్లుడితో ఏదో ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఉంటుందమ్మా. వీడేమో మాస్ హీరోలా ఉన్నాడు, నా కొడుకేమో క్లాస్ కమెడియన్లా ఉన్నాడు. మరి రేఖ వీడి వెనక పడక నా కొడుకు వెనక పడుతుందా? కానీ తప్పదు, ఎలాగైనా వీడిని సైడ్ చేసి రేఖ నా కొడుకుని ఇష్టపడేలా చేసుకోవాలి. ముందు వీడి మనసు విరిచేసి రేఖ మీద చిరాకు తెప్పిస్తే తర్వాత దానికి నా కొడుకే దిక్కవుతాడు. హలో హలో హలో, చరణబాబు బాగున్నారా? మీరు వెళ్ళండి. నీకు అసలు పౌరుషం కానీ సిగ్గు కానీ కాస్తైనా ఉన్నాయా లేవా? అదేంటి బాబు అలా అంటున్నారు? ఒకసారి నా చేతిలో దెబ్బలు తిన్న తర్వాత నువ్వు మళ్ళీ మా వైపు చూడవు అనుకున్నాను. అసలు నాకు వారాహి తండ్రి అనే ట్యాగ్ ఉండటమే నచ్చదు. అసలు వాళ్ళందరినీ నా కూతుళ్ళంటే నేను ఒప్పుకోను. మీరు భలేవాళ్ళు బాబు. కొమ్మ విరిగి మీద పడిందని చుట్టు మీద అలుగుతావా? అభిమాన హీరో ఒక దెబ్బ కొట్టాడని అతను సినిమాలు చూడటం మానేస్తావా? అది సరే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పనేంటి? ఏం లేదు బాబు, బయట నుంచి వెళుతూ ఈ బిల్డింగ్ చూశాను. చూడగానే వాస్తు దోషం ఉన్నట్టుగా కనిపించింది. వెంటనే ఈ సైట్లో కాల్ పెట్టాను. వచ్చాక తెలిసింది ఇది మీదని. అంటే ఏంటి? ఇప్పుడు నీ చేత వాస్తు చూపించుకుని దాన్ని ఫాలో అవ్వమంటావా? అబ్బే, మీరేం ఫాలో అవ్వక్కర్లేదు బాబు. మా సొంత మనిషి అరుంధతే ఫాలో అవ్వకుండా అన్ని చిక్కులు తెచ్చుకుంటుంది.
ఇంకా బయట వాళ్ళు ఎందుకు నమ్ముతారు? అవునండి, నిజం. నాకు ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టడమే అలవాటు. మా అరుంధతి నా టాలెంట్ని నమ్మదు. తన కూతురు రేఖ చెప్పిందే వింటుంది. ఆ రేఖేమో నా కొడుకు కుమారరాజ మాటే వింటుంది. అవును బాబు, రేఖకి మావాడంటే మహా పిచ్చి. అందుకే వాడికి తనకిందే ఉద్యోగం ఇప్పించుకుంది. ఆఫీస్ నుంచి వాడు ఇంటికి రాగానే వెంటనే రమ్మని కబురు పెడుతుంది. మా వాడు తన పక్కన లేకపోతే అసలు కాలు బయటే పెట్టదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఫోన్లు చేస్తుంది. గంటలు గంటలు మాట్లాడుతుంది బాబు. అవును బాబు, నిజం. ఎంతైనా మరదలకి బావ మీదే మనసుంటుంది కదా. అందుకే అంత డబ్బులో పుట్టిన అమ్మాయికి కూడా మా వాడిని చూడగానే ఇష్టపడిపోయింది. అందరూ నా కొడుకంటే ఈర్ష్యపడుతూ ఉంటారు. కానీ ఎవరైనా ఏం చేయగలం చెప్పండి? వాళ్ళ ఇష్టాన్ని గౌరవించడం తప్ప. కానీ నాకేమో రేఖని మా వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అంతగా లేదు బాబు. దానికి కారణం కూడా ఉంది. ఆ అమ్మాయి మనస్తత్వం అంత మంచి మనసు కాదు రేఖది. చూడండి, మొన్న మధ్య కళ్యాణికి యాక్సిడెంట్ అయి కాలు రాకపోతే ఆ కాలు పూర్తిగా చచ్చుబడిపోవాలని దొంగ మందులు మార్చేసింది. దానివల్లే కదా కళ్యాణికి కాలు రావడం లేట్ అయిపోయింది. అలాగే మరి సునాయనని అప్పట్లో ఇంటర్వ్యూకి పిలిపించి వాళ్ళ ఆఫీసులో బంధించేసి భయపెట్టేసింది బాబు. ఏమండి, ఎవరైనా ఉన్నారా? ఎవరు మీరు? ఇంట్లో పనులను కూడా కొడుతుంది, తిడుతుంది. అంతెందుకు, నచ్చకపోతే మొగుండు కూడా కొట్టే రకమే రేఖ. దయచేసి ఆపుతావా? అసలు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? అబ్బే ఏం లే చరణ్ బాబు, ఊరికే రేఖ ఊసొచ్చింది కాబట్టి చెప్తున్నాను. చూడు, నీకంత ఖాళీగా ఉంటే వెళ్ళి ఊళ్ళో వాళ్ళకి చెప్పుకో నీ కహానీలన్నీ. దయచేసి నాకు సోది చెప్పకో. వెళ్ళి ఇక్కడి నుంచి. అలాగే బాబు, ఇక బయలుదేరతాను. రేఖ నిన్ను చేసుకోవాలనుకున్నా నీ మనసులో నేను పోసిన ఈ విషపు విత్తనం నిదానంగా మొలకెత్తి మొక్కై చెట్టై చివరికి రేఖని నిన్ను దూరం చేస్తుంది. అది చాలు నాకు.